లేవు బాబు. 50 రూపాయలు సంపాదించుకో. మరి లేవు బాబు. ఏంట్రా కిరాణా కొట్టువాడు బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ ఉండిపోయాడు? కొత్తగా పెట్టాడు కదా, మన విషయం తెలియదు. అదంతా చూద్దాం. ఏ ముసలాడా అలా చూస్తున్నావు? చందా ఇచ్చుకో. దేనికి బాబు? ఎవడైనా దిక్కులేని వాడు చచ్చిపోయాడా? ముసలి పీరుగా జగ్గుదల పుట్టినరోజు. చందా ఇచ్చుకో. ఇచ్చుకో. ఆయన పుడితే అడుక్కు తినడం ఎందుకు బాబు? నోరు ముసులు ఎలా పెట్టారు? ఇదిగో బాబు, ముష్టి మీద 100 ఇచ్చుకో. అసలే కొత్త కొట్టు బాబు, బేరం కూడా లేదు. మా యజమాని గారు వస్తే ఇది కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వడరా? వాడు అబ్బతో ఇప్పిస్తాం. జగ్గుదార దెబ్బంటే తెలియనట్టుంది. రామయ్య, ఆ 10 రూపాయలు లోపల పెట్టి. ఓహో, కొట్టు యజమానివా? 100 కాదు 2 ఇచ్చుకో. తేరగా వచ్చిన సొమ్ముతిని ఒళ్ళు బలవటానికా? కానీ పాట లేకుండా అడ్డగాడిదల్లా ఊరు మీద పడి ఇంకా వసూలు చేయడానికా? అవునే, మమ్మల్ని పొమ్మంటావరా? ఎంత ధైర్యంలో నీకు? చూస్తానే. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే ఎముకలు ఏరేస్తాం. జాగ్రత్త. మమ్మల్ని కొట్టమంటావు? నీ సంగతి తేలుస్తాం. గురువు గురువు అంటూ నాకే ఎత్ర పెడతారా? మీ ప్రాణాలు తీస్తాను. చెప్పండి, వసూళ్లు చేసి ఒక్కొక్కడు ఎంత చేసుకున్నారు? మీ సొమ్మును తాగితే తల్లిని తాగిన తొట్టుగురు. దానమిచ్చే దాతం దోచుకుంటావా దాదా? మరి ప్రతి ఏటా నా పుట్టినరోజు పండగకు 10,000కు పైగా రాలేవి. ఇప్పుడే వచ్చిందిరా రాబడి 10,000కే పడిపోయింది. ఎవడో శంభు ప్రసాద్ అటు గురువు గారు కొత్తగా కొట్టు పెట్టాడు. తాను ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ చితకబాడాడు గురు. ఆటో సంగతి శంభు ప్రసాద్.
ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్. గురు 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 గురువు నువ్వు పడిపోతే ఎలా గురు? జగ్గు కూడా మనసు అది కూడా పట్టుకుంటానరా. లేవరా ఓ నాని లేవడం లేదా? చచ్చిపోయాడు బాబు. ఇప్పుడు పోలీసులు వస్తే ఎట్లా బాబు? నేను స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తాను. బాబు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళొద్దు. ఈ జగ్గుదాట ప్రజాకంటకుడు. మీ వల్ల వాడి సీనియర్ అయింది. ఇక మీద మేము హాయిగా బ్రతుకుతాం బాబు. ఏమైంది? జగ్గుదాట ఉరేసుకున్నాడు బాబు. వీడు జనాన్ని చంపుకు తింటాడు కానీ తానుగా తావడే. చేసిన పాపానికి పశ్చాత్తాపం ఎక్కువదండి. పశ్చాత్తాపం కాదు, ఒళ్ళు కలిసి ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎవరు? ఎందుకండి ఇవన్నీ? ఏంటిదంతా? మామూలుగానండి. ఇక నుంచి మా రక్షకులు మీరే. మేము ఇచ్చుకోవాల్సిందే, మీరు పుచ్చుకోవాల్సిందే. అవసరం లేదు. కష్టాల్లో ఉన్న మనుషులను ఆదుకోవటం మానవత్వం. డబ్బు కమ్ముడుకోవటం వ్యాపారం అవుతుంది. నేను అలాంటి వాడిని కాను. తీసుకెళ్ళండి. ఆహా, నిజంగా మీరు మహామనిషి అండి. నమస్కారం శంభు ప్రసాద్ గారు. నమస్కారం అండి. తమరు? నా పేరు జమన్ లాల్. ఈ మామూలు తీసుకోనండి. అబ్బాయి నేను మామూలు ఇవ్వడానికి రాలేదండి. నా వ్యాపారానికి మీ దగ్గర పెట్టుబడి తీసుకోవడానికి వచ్చాను. నేనేదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నవాడిని. పెట్టుబడికి నా దగ్గరే ఉంటుందండి. ధైర్య సాహసాలే మీ పెట్టుబడి అండి. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. చూడండి శంభు ప్రసాద్ గారు, ఇక్కడ మాకు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో రౌడీ గుండాల ఎలిమెంట్స్ తో వ్యాపారం సరిగ్గా నడపలేకపోతున్నాం. గవర్నమెంట్ సహాయం కూడా మాకు సరిగ్గా అందటం లేదు. మేమేమో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళం. అయితే నేను మీకు ఏ రకంగా ఉపయోగపడతాను? మీ గురించి విన్నాను. మీరు మా వ్యాపారంలో భాగస్తులుగా ఉంటే చాలు, మన వ్యాపారానికి ఎదురుండదు. లక్షలు లక్షలు సంపాదించవచ్చు. మీ వాటా లాభం మీకు పువ్వుల్లో పెట్టి సమర్పిస్తాం. ఒక్క సంతకం పెట్టండి. ఒకే ఒక సంతకం ప్లీజ్. సరే, మీ ఇష్టం. శంభు ప్రసాద్ స్పీకింగ్. అలాగే, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హలో హలో, మీరు ఆఫీస్కి వచ్చి సెక్రటరీతో మాట్లాడండి. మిస్టర్ నిరంజన్, కమిన్ కమిన్ సార్. మా బాస్తో నేను మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ కనిపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది మన లక్ష్మీ రంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కొత్త కాంట్రాక్ట్ సార్. ఇది మన లక్ష్మీ రంగా ఎక్స్పోర్ట్కి సంబంధించిన పేపర్ సార్. ఇది మన ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ కొటేషన్ పంపిస్తున్నాం సార్. అలాగే అందరినీ లోపలికి పంపించు. స్టాఫ్ అందరికీ 2 నెలలు బోనస్ ఇమ్మన్నాను. ఇచ్చారా? ఈ చెక్ అదే సార్. నమస్కారం బాబు. నమస్కారం బుష గారు, రండి కూర్చోండి. ఏంటి పెద్దలంతా మూకమ్మడిగా వచ్చారు? ఏమైనా విశేషమా? మా ఊర్లో జూనియర్ కాలేజీ ఓపెన్ చేయాలనుకుంటున్నాం బాబు. మీరు అంగీకరిస్తే ఆ కాలేజీకి మీ పేరే పెట్టాలనుకుంటున్నాం బాబు. నా పేరు కాదు, లక్ష్మీ రంగా కాలేజీ అని పెట్టండి. అన్నట్టు మీ కంపెనీలన్నీ అదే పేరు మీద ఉన్నాయి. లక్ష్మీ రంగా అంటే ఎవరండి? లక్ష్మి మా అమ్మ పేరు, రంగారావు మా నాన్నగారి పేరు.
ఇక పుణ్యదంతుల పేరు పెడతామండి. ఇదిగో 5 లక్షల రూపాయల చెక్ తీసుకోండి. ధర్మప్రభువులు వస్తామండి. అలాగే.